శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనుంజయ స్వామిని. ప్రతి నెల 3వ తారీఖు మన భూమానంద ఆశ్రమంలో ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. ఆ క్రమంలో ఈరోజు 3వ తారీఖు కొన్ని వందల మంది వచ్చి ఇదివరకే ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళారు. ఇంకా వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉచిత వాస్తు సలహాలు తీసుకోవడానికి వేచి ఉన్నారు. వీళ్ళలో కొంతమందికి అప్పుడే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరిగింది. ఉచిత వాస్తు సలహాలు తీసుకోవాలంటే ముఖ్యమైన అర్హత ఏమంటే మీది సింగిల్ ఫ్లోర్ అయి ఉండాలి, బీదవారై ఉండాలి. 2 అంతస్తుల వారికి 3 అంతస్తుల వారికి ఉచిత వాస్తు సలహాలు ఇక్కడికి వచ్చినా ఇవ్వబడదు. మీరు నిరాశగా వెనుకకు పోల్సి వస్తుంది. అంతేకాకుండా కొత్త ఇంటి ప్లాన్లు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఈ 3వ తారీఖు చెప్పబడదు. వాళ్ళు కూడా వెనక్కిపోవాల్సి ఉంటుంది. అలాగే కొత్త ఇంటికి మార్కింగ్ చేసేదానికో లేక కొత్త ఇండ్లు తీసుకొని వచ్చి దాంట్లో మార్పులు చెప్పమంటే కూడా ఈ 3వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోన వీలు కాదు. కేవలం బీదవారికి, పాత ఇండ్ల వారికి మాత్రమే ఈ అవకాశం 3వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం నెలకు ఒకరోజైనా పేద ప్రజలకు నన్ను సేవ చేసేలా మిగిలిన వారందరూ సహకరించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి నాతో పాటు ప్రముఖ వాస్తు పండిట్ శ్రీ ముడియం రామకృష్ణ గారు ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. మరియు నాతో పాటు రవిచంద్ర గారు, నా కుమారుడు, ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి నా వెంట జంట ఉంటుంటాడు. అదే కాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకు వెళ్ళినా నాతో పాటు వస్తూ ఉండి ఆ ఉచిత వాస్తు సలహాలతో పాటు వాస్తు అంతా కూడా సమగ్రంగా నేర్చుకున్నాడని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాల వల్ల ఎన్నో వేల మంది బాగుపడినారు. ఆ బాగుపడిన వారంతా కూడా మన వీడియోల్లో చెప్తున్నారు, వాట్సాప్ మెసేజ్ ఇస్తున్నారు, మరియు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఈ ఉచిత వాస్తు సలహాల వల్ల ఎన్నో వేల మంది బాగుపడడం నా జీవితం ధన్యమైందని భావిస్తూ ఇలాంటి ఉచిత వాస్తు సలహాల కార్యక్రమానికి బీదవారంతా వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి నెల 3వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. 3 గంటల తర్వాత కూడా ఇంకా జనం ఉంటే రాత్రి 10 గంటల వరకైనా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతామని తెలియజేస్తూ నాతో పాటు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నటువంటి ముడియం రామకృష్ణ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధనుంజయ స్వామికి నమస్కారం. వాస్తు అనేది చాలా పవర్ఫుల్. వాస్తును నెగ్లెక్ట్ దయచేసి చేయకండి. ఇప్పుడు స్వామి ఎందుకు ఇంత ఫ్రీగా చెప్పి భోజనాలు పెట్టి ఫ్రీగా వాస్తు చెప్తానంటే దాంట్లో ఎంతో మ్యాటర్ ఉంటేనే 10 మంది బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈయన ఉచితంగా అన్నం పెట్టి ఉచితంగా సలహాలు ఇస్తున్నారు, వాస్తు సలహాలు. అవి తీసుకొని ఏం చెప్తే అది మీరు ఇంటికాడ చేసుకుంటే 100% వాస్తు సలహా తీసుకున్న ప్రతి ఒక్కరూ అక్కడ చేసుకున్నది ఏం చెప్తే చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు అయితే అంటారు, ఎంపీపీలు అయితే అంటారు, వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకొని కొత్త ఇల్లు కట్టుకుంటారు, ఎవరిని అడగరు. అడిగి చేసుకుంటే మాజీలు గారు మామూలుగానే మళ్ళీ గెలిచడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు వచ్చినప్పుడు ఎవరికి ఏమీ కనపడదు. కాబట్టి దండిగా విస్తారంగా ఇల్లు కట్టుకోవడము, వాళ్ళు ప్రజలు ఓటు వేయకపోవడము, అవన్నీ నానా రకాలు అన్నీ అయ్యి మాజీలు అడగడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా సరే, ఒక ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులే కాదు, ఎవరికి బాగాలేకపోయినా, ఎంత పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా సరే, ఇప్పుడు అంబానీ అయినా ఇంకోరైనా అంబానీ వాళ్ళ నాయన ఇద్దరు కొడుకులు సమానంగా పనిచేసినారు. ఒకరు బాగా కట్టుకున్నారు ఇల్లు, ఒకరు బాగా కట్టుకోలేదు. ఒకరు బాగుపడినారు, ఒకరు బాగుపడలేదు. ఎవరికైనా వాస్తు అనేది ఎవరిని వదిలిపెట్టదు. తన పని తాను, చట్టం తన పని తాను ఎట్లా చేస్తుందో ఈ వాస్తు కూడా తన పని తాను చేస్తూనే ఉంటుంది, ఎవరిని వదలదు. ప్రకృతి అనేది ఎవరిని వదలదు. ప్రకృతే వాస్తు, వాస్తే ప్రకృతి. దయచేసి వాస్తు సలహాలు తీసుకోండి. అదేముందిలే ఇదేముందిలే ఈ కాలంలో ఇంకా ఏం వాస్తు అని ఎవరూ అనుకోద్దండి. దయచేసి వాస్తును నమ్ముకోండి. వాస్తును మంచి సలహాదారులతో తీసుకోండి. వాస్తు సలహా మంచిదైనప్పుడు 100% మంచిగానే వాస్తు ఉంటుంది. వాస్తు లేకోకుండా ఏమీ ఉండదు. దయచేసి వాస్తు సలహాలు తీసుకోండి. అనేక మంది ఇబ్బందులు పాలు కావద్దండి.
ఒక ఇంట్లో అందరూ మందు తాగే వాళ్ళే ఉంటారు, ఒక ఇంట్లో అందరూ ఎంప్లాయర్స్ ఉంటారు. అందరూ ఎవరు కానిస్టేబుల్ లేకపోతే ఎంఆర్ఓను ఆర్డీఓను ఎవరు ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయర్సే ఉంటారు. ఏమి వాళ్ళు ఏమైనా పైనుంచి ఏమో ఇది కాదు కదా. ఆ ఇంటి ప్రభావాన్ని బట్టి వాళ్ళందరూ ముగ్గురు ఉద్యోగస్తులు అయినారు. వీళ్ళు ముగ్గురు మంచిది లేకుండా చెడు ప్రవర్తన చెంది ఉంటారు. దయచేసి ఈ మార్గాన్ని ఎందుకు చెప్తున్నా అంటే తప్పుగా భావించద్దండి. ఆ ఇంటిని పరిస్థితిని బట్టి ఆ విధంగా మారుతారు. వాళ్ళే మంచోళ్ళే, ఆ ముగ్గురు వీళ్ళు ముగ్గురు మంచోళ్ళే, కానీ ఇంటి ప్రభావం బట్టి వాళ్ళు మారడానికి వీలవుతుంది. నమస్కారం. ఇప్పుడు నా కుమారుడు రవిచంద్ర గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నేను చందకచర్ల ధనంజయ స్వామి కుమారుడు పూజారి రవిచంద్ర వాస్తు విద్వాన్. ఈరోజు 3వ తారీఖు ప్రతి నెలలాగే ఈ రోజు కూడా ఉచిత వాస్తు సలహాలు చాలా మంది తీసుకున్నారు. చాలా మంది ఉన్నారు. దీంట్లో కూడా సగం మంది తీసుకోలేదు. వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. మీరు సలహా తీసుకునే వాళ్ళు దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, మీ ప్లాన్ అక్కడే మీ ఇంటి దగ్గరే చక్కగా తీసుకొని వస్తే దాన్ని బట్టే మీకు ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు గీయండి, మీ అసిస్టెంట్లు గీయండి అంటే అది మీ ఇల్లు మాకు గీయడానికి సరిగ్గా రాదు. కాబట్టి దయచేసి ప్లాన్ అక్కడే తీసుకొని రండి, సక్రమంగా సలహాలు తీసుకొని వెళ్ళండి, సలహాలు పాటించండి, అభివృద్ధిలోకి రండి. ఇంకా మా అడ్రస్ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడ్రస్ ఎక్కడుంది అడ్రస్ ఎక్కడ ఎదకడానికి అవసరం లేదు. భూమానంద ఆశ్రమం మడకశిర అని గూగుల్లో కొట్టేస్తే అది మీరు ఎక్కడున్నా అక్కడి నుంచి ఇక్కడికి అడ్రస్ చూపెడుతుంది. నమస్కారం. నా పేరు సామల కృష్ణమూర్తి. నేను దోమకొండ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాను. గతంలో కూడా స్వామివారి సలహా మేరకు ఇంట్లో ఉండేటటువంటి వాస్తు దోషాలు సరి చూసుకొని స్వామివారి సలహా మేరకు రిపేర్ చేపించిన తర్వాత కూడా మరొక్కసారి మరింత మెరుగైన సమాచారం గురించి మరొకసారి రావడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడము, ఈ కార్యక్రమంలో ఉచిత సలహాల గురించి వచ్చేటటువంటి ప్రతి వాళ్ళకు ఇంత మంచి ఆదరణ, తర్వాత ఇలాగే ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ గురూజీ స్వామికి, తర్వాత చరచంద్ర స్వామికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రతి వాళ్ళు ఈ ఉచిత సలహాను, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి సేవలను వినియోగించుకొని వారికి ఉండేటటువంటి వాస్తుపరమైన దోషాలు కానీ, అనుమానాలు కానీ, అపోహలు కానీ అవన్నిట్లకు తెరదీస్తూ అవన్నిట్లను క్లారిఫై చేసుకొని మంచి ఉన్నత స్థితిలో ఎదగాలని, అలాగే వాళ్ళ కుటుంబం కూడా మంచి స్థాయిలో రావాలని, వాస్తు అనేది మన యొక్క కుటుంబం యొక్క చరిత్రను, కుటుంబం యొక్క జీవితాన్ని శాసిస్తుంది. కాబట్టి మనం ఏదో చిన్నగా నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది కుటుంబాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అయితే చెడు చేస్తే చెడుగా తీసుకెళ్తుంది, మంచి చేస్తే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ విషయాన్ని మనం అంత తేలిగ్గా తీసుకోవద్దు. దయచేసి మార్కెట్లో చాలామంది వాస్తు విద్వాన్ పండితులు ఉన్నారు, కానీ ఇంత సూక్ష్మమైన, ఇంత సున్నితమైన, ఇంత లోతు సబ్జెక్టు పరంగా ధనంజయ స్వామి దగ్గర మాత్రమే ఉందని మేము గ్రహించాము. అంత దూరం నుంచి ఆయాసపడుతూ ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడే స్వామివారి అనుగ్రహం గురించి, స్వామివారి సలహాల గురించి తాపత్రయపడుతున్నాం. నాలాగానే చాలా మంది ఎన్నో సమస్యలతోటి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించి, గ్రహించి మీరు కూడా మంచి అవగాహన ఏర్పాటు చేసుకొని మీ ఇంటి దగ్గరనే ప్లాన్లన్నీ చక్కగా గీయించుకొని ఇక్కడ 3వ తారీఖు నాడు ఉదయం పూట వరకు చేరుకోగలిగితే, గతంలో కూడా నేను తీసుకున్నటువంటి సలహాల మీద మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఫలితాలు ప్రతి వాళ్ళు ఆస్వాదించాలి, ప్రతి వాళ్ళు పొందాలి, ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో నేను ఈ 2 మాటలు చెప్తున్నాను. మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు శేషారెడ్డి, నెల్లూరు జిల్లా కావలి మండలం. నేను స్వామివారి వాస్తవాల కోసం అక్కడి నుంచి రావడం జరిగింది. తొలిసారిగా వచ్చాను. స్వామివారిని అడిగి మంచి సలహాలు తీసుకొని ఆ తప్పులు సరి చేసుకొని మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు ప్రసన్న ఆంజనేయులు. మాది ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం, చేమకుర్తి గ్రామం. స్వామివారి కోసం, ఆశీస్సుల కోసం స్వామివారి ఇల్లు సరి చేసుకుందామని కలిసి రాకపోతే స్వామివారి యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. అన్నదానం డైరీస్ పెడుతున్నాడు స్వామివారు. ఆయనకి 100 ఏళ్ళు లాగు చేయాలని ఆ భగవంతుని కోరుతున్నాం. ముందుగా ధనంజయ స్వామి గారికి నమస్కారం. నేను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చాను. నా పేరు సతీష్. అయితే యూట్యూబ్లో వాస్తుకు సంబంధించి, ఇంట్లో ఉండే సమస్యల వల్ల వాస్తుకు సంబంధించి కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతాయని తెలుసుకొని అన్ని యూట్యూబ్ ఛానళ్ళను చాలా వరకు చూశాను. అయితే ఆ ఛానల్లో చెప్తున్నటువంటి విషయాల గురించి అవగాహన చేసుకొని అందరికంటే
ధనంజయ స్వామి బాగా చెప్తున్నారని మొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. ధనంజయ స్వామికి నమస్కారం. మాది సూర్యాపేట, నల్గొండ జిల్లా. సూర్యాపేట జిల్లా, తెలంగాణ. సూర్యాపేటకి వెళ్ళి వచ్చాము. మేము గత ఒక 20 రోజుల నుంచి యూట్యూబ్లో చూస్తున్నాము. స్వామి అన్ని వాస్తు ప్లాన్లు అన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించినాయి. దానికి కనెక్ట్ అయ్యి ఒకసారి మాకున్న ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుందామని ఒక ఇంటి ప్లాన్ తీసుకుని రావడం జరిగింది, చూసుకోవడం జరిగింది. ఒకసారి వచ్చాము. భూమానంద స్వామి వారికి ధన్యవాదములు. మాది నల్గొండ డిస్టిక్, తెలంగాణ. మేము యూట్యూబ్ ఛానల్లో చూసాము. స్వామివారు చేసిన వాస్తు గురించి విన్నాము చాలాసార్లు విని. మా ఇల్లు కట్టి 10 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇక మాకు డబ్బు కూడా నిలవడం లేదు. మా డబ్బు పెట్టి చూయించుకున్నట్టంత స్తోమత కూడా లేదు మా దగ్గర. అట్లా ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రతి నెల 3 తారీఖు ఇక్కడ గురువుగారు ఉచితంగా చూస్తారని తెలుసుకొని మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. స్వామివారి దగ్గర ఉచితంగా మేము తీసుకున్నాను. ఉచితంగా భోజనం కూడా పెట్టారు. మేము రాగానే ఇక్కడ ఫ్రెష్ అప్ అయి భోజనం కూడా చేశాము. ఇక్కడ అంతా మంచిగా వసతులు మంచిగా ఉన్నాయి. స్వామివారికి ధన్యవాదములు. స్వామివారికి పాదాభివందనాలు. మేము మరుగుచెరువు మండలం నుంచి వచ్చిండాము. స్వామివారి దగ్గర ఉచిత సలహాల కోసం ఇక్కడికి వచ్చిండాము. ఇంతకు ముందు కూడా వచ్చినాము. స్వామి చెప్పినట్టు ఇల్లు రెడీ చేసిండాము. ఇంకా దాని గురించి ఇంకా తెలుసుకోవాలని స్వామి దగ్గర సలహాల కోసం ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ముందు స్వామి చెప్పిన సలహాల ప్రకారం ఇంటిని ఆల్టర్నేషన్ చేసిన తర్వాత కొంచెం రిజల్ట్ వచ్చింది, ఫలితం బాగానే ఉంది. అందుకోసమని మళ్ళీ తర్వాత వచ్చిండాము ఇక్కడికి. ధనంజయ స్వామి వారికి నమస్కారాలు. మేము కళ్యాణదుర్గం నుంచి వచ్చినాము. మాకు ఇల్లు కట్టినప్పటి నుంచి మాకు అంత చెడే జరిగింది. అది ఇల్లు కూడా సరిగ్గా లేదని అందరూ చెప్తున్నారు. ఒకసారి స్వామిని కనుక్కుందామని, ఏమైనా ఆల్టరేషన్ చెప్తారేమో అని వచ్చినాము. స్వామి కొన్ని ఆల్టరేషన్ చేసినారు. అవి చేసిన తర్వాత రిజల్ట్ చూసుకొని చెప్తాం. మేము మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు ఫస్ట్ అంతకు ముందు మాకు ఎక్కడున్నా మంచిగానే జరిగింది. మా పాత ఇంట్లోనే మాకు బాగా జరిగింది. తర్వాత రెంటింట్లో కూడా బాగా జరిగింది. ఆ ఇల్లు మేము తీసుకొని కట్టించినప్పటి నుంచి, ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు అన్ని సమస్యలే వచ్చినాయి. 10 మంది మా ఇంటికి వచ్చి తిని మళ్ళీ 10 మంది తీసుకుపోయేంతుండే. అట్లాంటిది ఇప్పుడు మాకు ఇంట్లో జరగడమే కష్టమైపోయింది. అంత ఇదిగా ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఉంది. కాబట్టి మేము స్వామిని ఇంకోసారి కనుక్కుందామని అక్కడున్న కొంతమంది పండితుల ద్వారా ఆడే ఆల్టరేషన్ చేపించినాము. కొంచెం మెరుగు అనిపించింది. ఇంకోసారి స్వామి చూపిద్దామని మేము వచ్చినాము. నా పేరు విజయ్. ఇదే మడకశిర మండలంలో పక్క గ్రామంలోనే ఉన్నాను. మా స్థిర నివాసము, మా తోట అంతా ఉంది. స్వామి దగ్గర నాకు దాదాపు ఒక 5-6 ఏండ్ల నుంచి పరిచయం ఉంది. దేవుడు ఉన్నాడు అని ఎంతమంది అయితే నమ్ముతుంటారో అంతే వాస్తు కూడా ఉంది అని నమ్మాలా. సో కొన్ని కారణాలు స్వామి చెప్పినట్టు కొంతమంది ధనవంతులు కావచ్చు, కొంతమంది పూర్ కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు, ఏదో ఒక దానికి అంటే ఏదో అయినా ప్రాబ్లం ఉండి లేదా సమస్యలు ఉండి వాళ్ళకి ఆ విధంగా కలుగుతూ ఉంటాయని నేనైతే నమ్మినాను. నేను కూడా స్వామి దగ్గర సలహా మేరకు కొన్ని ఆల్టరేషన్ చేశాను. సో దాని చేయడం వల్ల నాకు కూడా మంచి జరిగింది. నాలాగా 10 మంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు లేదా ఇంకో వేరే మాధ్యమం ద్వారా ఈ వాస్తు గురించి తెలుసుకుని వాళ్ళ యొక్క ఇంటిని అంతా ఆల్టరేషన్ కానీ మరొకటి చేసుకొని వాళ్ళ యొక్క జీవనం సంతోషంగా జరగాలని కోరుకుంటున్నాను. మరొకటి, ఎంతోమంది వీడియోలు చూస్తున్నాము. చాలా పండితులు చాలా రకాలుగా చెప్తుంటారు. ఒకే విషయాన్ని 10 సార్లు 10 రకాలుగా చెప్తుంటారు. అయినా వీటన్నిటిలో చూసుకుంటే ఈ భూమానంద స్వామి చెప్తున్న వాస్తు సలహాలు కావచ్చు, వాస్తు విషయాలు కావచ్చు, లేదా వాస్తు యొక్క ప్లానింగ్ కావచ్చు, దాదాపుగా 100కి 100% బాగుంటుందని మేము నమ్మినాం. కొంతమంది మేము కూడా కొంత బాగుపడినాం. కాబట్టి ఇది 10 మందికి ఉపయోగపడాలని, 10 మంది తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ 3వ తారీఖు, ప్రతి నెల 3వ తారీఖు ఈ ఉచిత సలహాలు ఇస్తున్నారు. వీటిని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ యొక్క లైఫ్ని సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా వాస్తు పండితుల మాటలు మరియు వాస్తు చూపించుకున్న వారి అనుభవాలు. మనము వసతే ఇది వాస్తు. మనము ఇల్లు వసించడానికి అనుకూలంగా నిర్మించుకునేదే వాస్తు. ఆ వాస్తును మనము వాస్తు ప్రకారం పాటించి ఇల్లు నిర్మించుకుంటే
ధనార్థి ధనతే లాభం. ధనము ఆశించి ఇల్లు ఆల్టరేషన్ చేసుకున్న వాళ్ళకి ధనము కలుగుతుంది. పుత్రార్థి పుత్రతే లాభం. సంతానం కావాలా అని వాస్తు చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అవుతుంది. రాజార్థి రాజ్యతే లాభం. రాజకీయ నాయకులు కావాలనుకొని వాస్తు ఆల్టరేషన్ చేసుకుంటే రాజకీయ నాయకులు అవుతారు. మనకి ఏ విధంగా కావాలనుకొని వాస్తు సరి చేసుకుంటే ఆ ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు కొత్త ఇండ్ల వారైతే. అయితే పాత ఇండ్ల వారు కనీసం 4,000 లోనికి భోజనానికి జరగని వాళ్ళు, బీదవారు, వాస్తు పండితులకు డబ్బు చెల్లించలేని వారు, వాస్తు ఇంటిని సరి చేసుకోలేని వారు అలాగే బీదవారిగా ఉండవలసిందేనా? ఎంత మాత్రం అవసరం లేదు. వాళ్ళు ఎంత కటిక దరిద్రంలో ఉన్నా సరే, వాస్తు పండితులకు ఫీజు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నా సరే, మీ ఇంటి ప్లాను ఎలా ఉంటే అలా గీసుకొని 3వ తారీఖు మా ఆశ్రమానికి రండి. ప్రతి నెల 3వ తారీఖు మీకు ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతాము. ఈ ఉచిత వాస్తు సలహాల వల్ల మీ ఇల్లు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కొంతలో కొంత ఖచ్చితంగా మెరుగవుతుంది. మీరు అంతో ఎంతో బాగుపడి తీరుతారు. బాగుపడిన తర్వాత మీ ఇంటిని సర్వాంగ సుందరంగా ఖర్చు పెట్టి తయారు చేసుకోవచ్చు, లేక కొత్త ఇండ్లు కట్టవచ్చు. ఈ బీదవాళ్ళు బీదవారిగా ఉండకూడదనే సదుద్దేశంతోనే ఈ ఉచిత వాస్తు సలహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 50 మంది బీదవారు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ తారీఖు కొనసాగుతుంది. ఇది ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళాలి అని చాలామంది ఫోన్లు చేసి అడుగుతుంటారు. ప్రతి వీడియోలోనూ అడ్రస్ చెప్తా ఉంటాము. ఇప్పుడు కూడా మరొకసారి చెప్తాను. మన ఆశ్రమం మడకశిర తాలూకాలో ఉంది. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎదురుగా ఉంది. మడకశిర పెనుగొండ రోడ్లో ఉంది. మడకశిర నుంచి వచ్చేవాళ్ళు ఆటోల్లో రావచ్చు, పెనుగొండ నుంచి వచ్చేవాళ్ళు బస్సుల్లో రావచ్చు, హిందూపురం నుంచి వచ్చేవాళ్ళు మడకశిరకు వచ్చి మడకశిర నుంచి ఆటోలో రావచ్చు. ఇవన్నిటికంటే సులభమైన మార్గం ఏమంటే గూగుల్ మ్యాప్లో భూమానందాశ్రమము మడకశిర అని మీరు టైప్ చేస్తే మీరు ఎక్కడున్నా కూడా మన ఆశ్రమం దారి చూపిస్తుంది. ఎటు నుంచి వెళ్ళాలనే దారి చూపిస్తుంది. ఆ గూగుల్ మ్యాప్లోనే రైల్వేస్ కొట్టే రైలు ఎక్కడి వరకు ఉందో చూపిస్తుంది, బస్సు ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అనేది చూపిస్తుంది. దయచేసి గూగుల్ మ్యాప్ను ఉపయోగించుకోండి. మడకశిర అని మీరు టైప్ చేయండి, భూమానందాశ్రమం టైప్ చేయండి. ఎక్కడికి రావాలని దయచేసి మాకు ఫోన్లు చేయొద్దండి. మీరే మీ అంతకు మీరే గూగుల్ మ్యాప్లో కొట్టుకొని రావాల్సిందిగా కోరుతూ ప్రతి నెల 3వ తారీఖు ఎన్ని 100 మంది వచ్చినా ఉచిత వాస్తు సలహాలు ఖచ్చితంగా ఇచ్చి పంపిస్తాము. కాకపోతే మీ ఇంటి దగ్గరే మీ ఇల్లు ఎలా ఉంటే అలా ప్లాన్ గీసుకోవాలి, డయాగ్రామ్, విండోస్ వేసుకోవాలి, డోర్స్ వేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా వేసుకొని వచ్చిన వాళ్ళకి ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి ఇల్లు ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ప్లాన్ ఎలాగో గీసుకుంటామంటే ఖచ్చితమైన ప్లాన్ రాదు. ఖచ్చితమైన ప్లాన్ లేకపోతే మేము చెప్పలేము. మీ ప్లాన్ చూసే చెప్తాము. కాబట్టి మీరు నీట్గా ఇంటి ప్లాన్ గీసుకొని వస్తే మీకు 100కి 100% రిజల్ట్ వచ్చేలా నేను చేయగలవాడను. ఇదివరకు ఎన్నో వేల మందికి ఈ ఉచిత వాస్తు సలహాల వల్ల బాగుపడినారు. వాళ్ళంతా అభివృద్ధిలోకి వచ్చినారు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్న బీదవారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.